విజయకిరణ్ గారు. సార్, స్పీకర్ అంటే ఎలా ఉండకూడదు అంటానికి, ఎలా మాట్లాడకూడదు అంటానికి బూతులకి బ్రాండ్ అంబాసిడర్ తమ్మినేని సీతారాం గారు. సోనియా గాంధీ గారి గురించి ఎంత నీచంగా, నికృష్టంగా, కనీసం స్పీకర్ అనేటువంటి సోయగుడు లేకుండా మాట్లాడినటువంటి లంబాషలు, వాళ్ళు మాట్లాడేటువంటి మాటల్ని ఎప్పుడండి మా స్పీకర్ గారి గురించి వీళ్ళ గురించి మాట్లాడటం అంటే అంతకంటే దౌర్భాగ్యమైనటువంటిది లేదు. ఇక్కడ మనం జరిగేటువంటి చర్చకి సంబంధించి మీకు అనుకూలంగా మీకు కావాల్సినట్టు ఏది కావాలంటే అది చేయాలంటే కుదరదు. వైసీపీకి బూతులు మాట్లాడటం, ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం అనేటువంటి దాంట్లో చాలా పిహెచ్డీలు చేశారు. అసలు ఈ రకమైనటువంటి బూతు రాజకీయాలు స్టార్ట్ చేసిందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కొన్ని సెక్షన్స్ ని ఒక టీముల్ని ఏర్పాటు చేసి మహిళల్ని కించపరచడానికి ఒక టీము, పురుషుల్ని కించపరచడానికి ఇండియాలో ఒక టీము, అమెరికాలో ఒక టీము, యూకేలో ఒక టీముని పెట్టి ఇష్టం వచ్చినట్టుగా ఎవరు అప్పుడు ఉన్నటువంటి మీ ప్రభుత్వంలో వ్యతిరేకంగా మాట్లాడే అధికార ప్రతినిధులతో సహా, నాతో సహా ఎవరు గట్టిగా మాట్లాడినా వాళ్ళకి వెంటనే బోరుగట్ట నుంచో ఇంకో గట్ట నుంచో మెసేజ్లు రావటం, ఫోన్లు రావటం, చంపుతాననేటువంటి బెదిరింపులు. అంటే ఇటువంటి కార్యక్రమాలు మీరు చేసి ఈ రోజున అసలు మాకేం తెలియదు, మేము చంటి పిల్లలో నోట్లో చాక్లెట్ పెట్టుకొని చీకటం తప్ప మాకేం తెలియదు అనేటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటే చరిత్ర అనేటువంటిది చింపేసి చిరిగిపోయేది కాదు. గూగుల్ అట్ట కొట్టగానే ఇట్లా వస్తున్నాయి, 100 వస్తున్నాయి. తమ్మినేని సీతారాం దగ్గర నుంచి, కొడాల నాని దగ్గర నుంచి, నేను ఇవాళ విడుదలైనటువంటి సీదిరి అప్పల్ రాజు దగ్గర నుంచి, ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వాళ్ళని, ముఖ్యమంత్రిగా చేసినటువంటి వాళ్ళని, పోలీసుల్ని మీరు తిట్టని వ్యక్తులు ఎవరున్నారు చెప్పండి? ఇటు బ్యూరోక్రాట్స్ తిట్టారు, రాజకీయ నాయకులను తిట్టారు, ఇంట్లో ఉన్నటువంటి మహిళలను తిట్టారు, పసి పిల్లలు, అప్పుడే పుట్టినటువంటి పిల్లల్ని కూడా భయంకరమైనటువంటి మాటలు మాట్లాడిచ్చేటువంటి మీరు బూతుల గురించి వీటి గురించి మాట్లాడితే ఇంకంతకంటే ప్రజలకు అవన్నీ చేయటం వల్ల మనకు 11 వచ్చినాయి. ప్రజా వ్యతిరేక పరిపాలన చేయటం వల్ల, నడి రోడ్ల మీద ప్రజల పీకలు కోయటం వల్ల, నడి రోడ్ల మీద డాక్టర్ చదువుకున్నటువంటి వాళ్ళని పెడరెక్కలు విరిచి రోడ్డు పైన నానా రకాలుగా ఇబ్బంది పెట్టడం వల్ల, చంపి డోర్ డెలివరీ చేయటం వల్ల, 9,000 స్కూల్స్ ముయ్యటం వల్ల, ఎస్సీ ఎస్టీకి సంబంధించిన సప్లాన్లు తీసేయటం వల్ల, అనేకమైన బీసీలకు సంబంధించినటువంటి అనేకమైన సప్లాన్ కానీ నిధులు కానీ తీసేయటం వల్ల, స్పెషల్ స్టేటస్ అనేటువంటి మాట అబద్ధం చెప్పి చివరికి మోడీ గారు రాగానే కాళ్ళ మీద సాష్టాంగం పట్టడం, ఇవన్నీ ప్రజలు చూసి మీతో విసిగెత్తిపోయి మీ బూతులు, మీ నేరాలు, మీ ఘోరాలు అన్నీ చూసిన తర్వాత 11 సీట్లు వస్తే మాకేమో 40% వచ్చిందంటారు ఒక పక్క. 40% ఎలా వచ్చినాయి? ఈవీఎంలోనే కదా సరే. ఇక్కడ ఒక వ్యవస్థ పైన మనం నిందలు వేయటం సరే. ఎలక్షన్ కమిషన్ ఎక్కడ ఉంటదండి? ఇప్పుడు ఎన్నికల సంఘం, కేంద్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో కదా ఎన్నికలు జరుగుతాయి. హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ కేంద్ర ఎన్నికల సంఘమే కదా. మీరు ఢిల్లీలో ఈవీఎంల పైన మాకు నమ్మకం లేదు, ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఉద్యమం చేస్తా ఉన్నాడు ఈవీఎంల మీద, మీరు వెళ్ళి ఎందుకని పోరాటం చేయట్లేదు? ఢిల్లీ ఎందుకని వెళ్ళట్లేదు? ఢిల్లీ వెళ్తే ఎందుకని లాగులు తడిసిపోతున్నాయి ఢిల్లీ అంటేనే? కాబట్టి ఊరికే ఇక్కడ మనకు మీడియా ఉంది, మనకు మీడియాలో మాట్లాడే అవకాశం ఇస్తున్నారు కాబట్టి మనం ఏదంటే అది మాట్లాడేస్తాం, ఈవీఎంల మీద మాట్లాడతాం, అందరి ఏది గ్రూప్ 1 ఉద్యోగాల్లో వాళ్ళు చేసినటువంటి నేరాలు, ఘోరాలు, చేసినటువంటి క్యూఆర్ కోడ్స్ ట్యాంపరింగ్ దగ్గర నుంచి, ఫైల్స్ తగలబెట్టడం దగ్గర నుంచి, చేసినటువంటి అన్ని నేరాలకు సంబంధించి వాళ్ళు తప్పు చేశారు, తప్పు చేసినట్టు దొరికిపోయారంటే విషయం వాళ్ళకి తెలుసు. కాబట్టి డిఎస్సిలో లోకేష్ గారి పైన బురద పోయటం ద్వారా గ్రూప్ 1 ఉద్యోగాల్లో చేసినటువంటి తప్పుల నుంచి తప్పించుకోవచ్చు అనేటువంటి ఒక భ్రమల్లో ఉన్నారు. 148 రోజుల్లో డిఎస్సిని పూర్తి చేసి ఉద్యోగాలు ఇచ్చిన 7-8 నెలల తర్వాత వీళ్ళు నానా యాగి చేస్తున్నారంటే అక్కడే మీకు అర్థమవుతా ఉంది. కేవలం గ్రూప్ 1 ఉద్యోగాల్లో వాళ్ళు చేసినటువంటి తప్పుల్లో దొరికిపోయారు కాబట్టి, మేము డిఎస్సి పైన ఉద్యమం చేస్తున్నాం కాబట్టి గ్రూప్ 1 కేసుని మీరు మా పైన రుద్దారు అనేటువంటి మాట చెప్పుకోవడానికి మాత్రమే ఈ రోజున డిఎస్సి పైన వాళ్ళు ఉద్యమం చేస్తా ఉన్నారు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే అపాయింట్మెంట్స్ అయినటువంటి రోజు లేదా ఎగ్జామ్స్ అయిన రోజు అప్పుడు చేయలా, ఉద్యోగాలు చేసుకోవడం 8 నెలల తర్వాత. ప్లస్ ఇంకొక దారుణం ఏంటంటే
జంజీలు అని చెప్పి భూమి పుట్టక ముందు పుట్టిన వాళ్ళందరితో మేము జంజీలు అని బోర్డు వేసుకుంటే పులేషం వేసి పులెవరు ఓకే పులి పెట్టుకుంటే పులెవరు అందుకని జంజీలు అంటే ఎవరు జంజీలు ఎవరు లేరా ఏంటి వైఎస్ఆర్సీపీలో? జంజీలు ఉన్నారు సార్. ఎందుకు లేరు? ధర్మాన్ ప్రసాద్ గారు ఉన్నారు, బొత్స సత్యనారాయణ గారు ఉన్నారు. మన తిరుపతిలో ఒక ఆమె డాన్స్ చేస్తా ఉంది. ఆమె చాలా మంది ఉన్నారు, బండారు సత్యనారాయణ గారు ఉన్నారు. సార్ నేను ఒక్కడే చెప్తా, చంద్రబాబు నాయుడు గారు నిటారుగా నిలబడి బస్సు ఎక్కుతారు. కనీసం కూర్చున్న చోట నుంచి లగవడానికి నలుగురు కావాలి జగన్మోహన్ రెడ్డి గారికి. దాని సంగతి చెప్పండి. సిగ్గు లేకుండా మళ్ళీ మాట్లాడుతా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కూర్చుంటే లేపాలంటే నలుగురు కావాలా? జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు అడగమనండి. చంద్రబాబు నాయుడు గారితో కూర్చోమనండి, మాట్లాడమనండి. చంద్రబాబు ఓకే 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 పనికిరాదు. మన మొయినుద్దీన్ గారు కూడా తెలిసి మొయినుద్దీన్ గారు కూడా తెలిసి జడ్జీల గురించి చూసే ఓకే మొయినుద్దీన్ గారు, విజయ్ కిరణ్ గారు దయచేసి ఆగండి ఒక్క నిమిషం. క్రాస్ టాక్ అవుతుంది. కార్తీక్ గారు కంక్లూజన్ తీసుకుందాం. ఫైనల్ గా మన చర్చ రిజర్వేషన్, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లకి వైకాపా మద్దతు ఉందా లేదా? మద్దతు ఉంటే అసెంబ్లీకి వెళ్ళి మద్దతు ఇవ్వాలి, లేకపోతే ప్రజల్లో రాంగ్ ఇండికేషన్ వెళ్తుంది. ఫైనల్ గా నేను ఒకటే చెప్తాను.